కేంద్ర మాజీ మంత్రి బీజేపీ లీడర్ స్మృతి ఇరానీ మరో ఇన్నింగ్స్ కి రెడీ అయ్యారు. అయితే అది పాలిటిక్స్ లో కాదు, నటన రంగంలో. 15 ఏళ్ల క్రితం టీవీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ సీరియల్స్ లో నటించినటువంటి మేడం స్మృతి ఇరానీ తిరిగి ఇప్పుడు అదే సీరియల్ రీబూట్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. పాలిటిక్స్ కి చిన్న బ్రేక్, టీవీ షోలకు రీ ఎంట్రీ. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తిరిగి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. దీనికి సంబంధించిన చర్చలన్నీ పూర్తయ్యాయని, ఇక తొందరలోనే ఓ సిరీస్ లో కీలకమైన పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. 2011లో రాజ్యసభకి ఎంపికైన స్మృతి ఇరానీ ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించడం ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేశారు. కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత కాస్త సైలెంట్ అయిన స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు టీవీ సీరియల్స్ లో మోస్ట్ పాపులర్ యాక్ట్రెసెస్ లో ఒకరు. ముఖ్యంగా క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ అనే సీరియల్లో ఆమె క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. 2000 నుంచి 2008 వరకు ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా కొనసాగింది. ఇందులో స్మృతి తులసి అనే గృహిణి పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ సీరియల్ ను సిరీస్ గా సిద్ధం చేయాలని బాలాజీ టెలిఫిల్మ్స్ ఏక్తా కపూర్ భావిస్తున్నారట. క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ రీబూట్ సిరీస్ 150 ఎపిసోడ్ల వరకు ఉండొచ్చని ఇప్పటికే లీక్ చేశారు. తులసి విరాణిగా స్మృతి ఇరానీ తిరిగి వస్తున్నట్లు ఏక్తా కపూర్ హింట్ ఇవ్వడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోవైపు 15 సంవత్సరాల తర్వాత స్మృతి ఇరానీ రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.